హే క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా అనుకుంటే ఇక్కడ పొటాటో ఇలా కోసాను అనుకుంటున్నారా? ఈరోజు అయితే నా స్టైల్లో పొటాటో చిప్స్ అయితే నేనైతే వేపుతున్నాను. నా స్టైల్లో లైక్ చికెన్ పకోడీ. అండ్ ఈ చిప్స్కి ఇలా అయితే మనమైతే కోసుకోవాలి. కోసుకున్న వాటిని పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు, కొంచెం కారం అండ్ కొంచెం గరం మసాలా అండ్ ఇక్కడైతే టమాటో దోసకాయ కర్రీ అయితే వండుతున్నాను. ఇదైతే మన ఛానల్లో అయితే పోస్ట్ చేశాను, ప్లీజ్ వాచ్ ఇట్. అండ్ ఇక్కడికి వచ్చేసి చిటికెడంత పసుపు అండ్ ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసి వేసుకోవాలి. హాఫ్ లెమన్ అయితే సరిపోతుంది. అండ్ వేసేసుకున్న తర్వాత ఇక్కడైతే మనం కొంచెం మొత్తం కలిపేసి పెట్టేసుకుని మనం ఏమైతే కోసుకున్నామో ఆ బంగాళదుంపని అయితే వాటిలో వేసేసుకుని ఎస్ప్రో చెప్తారు కదా, మిక్సింగ్ 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 అని మిక్సింగ్ 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 అని, అలా అయితే మనమైతే మిక్స్ చేసుకేసుకోవాలి. ఇలా మిక్సింగ్ మిక్సింగ్లా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని అయితే మనం ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం పిండి వేసుకున్నాక మనం దీంట్లో వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ పొటాటోలో నుంచి అయితే వాటర్ రిలీజ్ అవుతుంది. ఇలా వేసుకున్న తర్వాత మనమైతే ఇంకొక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుని అండ్ మన దోసకాయ కర్రీ కూడా మగ్గిపోతుంది. అండ్ దోసకాయ కర్రీ అయితే అయిపోయింది, పక్కన పెట్టేసుకొని ఇంకొక వేరే బాండి పెట్టుకున్నాను. దాంట్లో ఆయిల్ అయితే వేసుకొని సరిపడంత హీట్ ఎక్కినాక ఒక్కొక్క బంగాళదుంప స్లైస్ అయితే వేసుకుంటున్నాను. అలా మొత్తం స్లైసెస్ వేసుకున్న తర్వాత నేనైతే మొత్తం వేసేసుకున్నాను. అండ్ ఇలా ఆయిల్ మరుగుతుంగా ఉండాలి. అండ్ ఇక్కడికి వచ్చేసి మనకైతే బంగాళదుంప చిప్స్ ఇక్కడ ఇట్లా ఉన్నప్పుడే మనం మాత్రమే తీసేసుకోవాలి బయటికి. ఆల్మోస్ట్ మనకి దగ్గరకు వచ్చేసింది, మరి అంత ఏమీ ఎగవసలేదు. అండ్ నేనైతే బంగాళదుంప చిప్స్ వేసేసి తీసేసుకున్నాను. దాంట్లోనే కొంచెం ఉప్పు, కొంచెం కారం అండ్ కొంచెం గరం మసాలా ఆల్రెడీ మనం అంతకుముందు వేసుకున్నాం కాబట్టి ఓన్లీ టేస్ట్కి మాత్రమే ఇలా వేసుకుని అటు ఇటు తిప్పుకోవాలి. అండ్ ఆ దోసకాయ కూర ఈ చిప్స్తో కాంబినేషన్ అయితే అదిరిపోయింది, ఒక్కసారి ట్రై చేయండి. ఇదిగో ఇలా అంటే విరిగిపోతున్నాయి ఊరికే. ఓకే క్యూటీస్, బాయ్.